తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం మొదలైందా? నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలు దేనికి సంకేతం? అసలు ఈ ప్రాజెక్టు స్వరూపమేంటి? రెండు రాష్ట్రాల రైతాంగానికి దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల చరిత్ర పాతదే అయినా ప్రస్తుతం నల్లమల సాగర్ ప్రాజెక్టు మరోసారి మంటలను రాజేసింది. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న వేల టీఎంసీల నీటిని మళ్లించి రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల కరువును పారద్రోలాలన్నది ఏపీ ప్రభుత్వ సంకల్పం. 58,700 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 3 దశల్లో ఈ ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డీపీఆర్ సిద్దమవుతున్న దశలోనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలంగాణ వాదించినప్పటికీ చివరకు ఆ పిటిషన్ను ఉపసంహరించుకోవడంతో సుప్రీంకోర్టు కేసును డిస్పోజ్ చేసింది. ఇది ఏపీ ప్రభుత్వానికి ఒక రకమైన ఊరటనిచ్చినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై లోతైన చర్చకు దారితీసింది. ప్రతి ఏటా పోలవరం నుంచి సగటున 2,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తూ ఉండగా ఈ ఏడాది ఏకంగా 3,656 టీఎంసీలకు చేరింది. ఏడాదికి కనీసం 100 రోజుల పాటు వచ్చే ఈ వరద నీటి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తం 200 టీఎంసీలను నల్లమల సాగర్ కు తరలించాలని ఏపీ ప్రణాళికలు రచించింది. ఏటా వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిలో 200 టీఎంసీలు వాడుకుంటామంటే తెలంగాణకు ఉన్న ఇబ్బంది ఏంటని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. 4,064 టీఎంసీల నీరు ఈ సంవత్సరం అయితే 4,600 టీఎంసీల నీరు ఇంత వృధాగా ప్రతి సంవత్సరం కూడా సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంటే అందులో ఒక 200 టీఎంసీల నీరు అటు రాయలసీమకు ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం ఈవేళ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈరోజు మీకు నీళ్లు కావాలా, గొడవలు కావాలంటే నీళ్లు కావాలనే ఈరోజు మేము అంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి, తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా అభివృద్ధిలో ముందుండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఆ రోజు కాళేశ్వరం ఏ రకంగా అయితే గోదావరి నీటిని ఉపయోగించి నిర్మాణం చేసుకున్నారు, అదేవిధంగా అదే గోదావరి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈవేళ పోలవరాన్ని ఉపయోగించుకుని మరి ఈవేళ ఆ 200 టీఎంసీలు నీరు తీసుకుంటే తప్పేంటని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రకంగా మరి ఈవేళ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు లేకుండా చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే సూచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం ఏపీకి మాత్రమే కాకుండా పరోక్షంగా తెలంగాణకు కూడా మేలు చేస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. నేను మొన్న కూడా అప్పీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది, అక్కడ ఈరోజు ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈరోజు కిందనేది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కు నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పాం. ఏదేమైనా నల్లమల సాగర్ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల మధ్య సహకారానికి నిదర్శనంగా నిలుస్తుందా లేక సుదీర్ఘ జల పోరాటంగా మారుతుందా అనేది ఇప్పుడు డీపీఆర్ రూపకల్పన, కేంద్ర జల సంఘం నిర్ణయాలపై ఆధారపడి ఉంది.